రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. ఆయనకు కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న ఉదయం 8 గంటలకు పూడి శ్రీహరిని అరెస్టు చేశారు పోలీసులు. 33 గంటల పాటు నిర్బంధంలో ఉంచారు. వ్యక్తిగత పూచికత్తుపై పూడి శ్రీహరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, నిన్న ఉదయం 8 గంటలకు అరెస్టు చేయబడిన శ్రీహరికి 33 గంటల పాటు నిర్బంధించింది. ఇప్పుడు వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. ఆయనకు కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న ఉదయం 8 గంటలకు పూడి శ్రీహరిని అరెస్టు చేశారు పోలీసులు. 33 గంటల పాటు నిర్బంధంలో ఉంచారు. దీంతో వ్యక్తిగత పూచికత్తుపై పూడి శ్రీహరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, నిన్న ఉదయం 8 గంటలకి శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 33 గంటల పాటు నిర్బంధించారు. ఇప్పుడు వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ లభించినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అరుణ, కొద్దిసేపటి క్రితమే కుప్పం జూనియర్ సివిల్ జడ్జి కుప్పం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి కొద్దిసేపటి క్రితమే యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి యొక్క 25,000 వ్యక్తిగత పూచీకత్తు సెల్ఫ్ బాండ్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా తప్పుడు కేసులతో వేధింపులు గురి చేస్తోంది. దీనిలో భాగంగానే నిన్న ఏదైతే మనం చూసాం, తాడేపల్లిలో నిన్న ఉదయం 8 గంటలకు అదుపులో తీసుకున్నటువంటి యొక్క కుప్పం పోలీసులు ఈరోజు సాయంత్రం 5:30 గంటల తర్వాత వారిని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ యొక్క కేసుకు సంబంధించి నిన్ననే ఈ కేసుకు సంబంధించి A1 నిందితుడిగా ఉన్నటువంటి గిరీష్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత మళ్ళీ A2 నిందితుడిగా శ్రీహరిని చూపించడం పట్ల జడ్జి కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఒకే కేసుకు సంబంధించి ఇంత జాప్యం చేయటం, ఈ కేసు విషయంలో పెట్టకూడనటువంటి సెక్షన్ 111 సెక్షన్ పెట్టడం పట్ల ఇప్పటికే ఈ సెక్షన్ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు స్పష్టంగా చేసినప్పటికీ కూడా ఈ కేసు విషయంలో సెక్షన్ పెట్టడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి సెల్ఫ్ బాండ్ డిక్లరేషన్ బెయిల్ 25,000 వ్యక్తిగత పూచీకత్తుతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెలువరుస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి మెసేజ్ ఇది ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. 33 గంటల పాటు అకారణంగా నిర్బంధించి ఈ కేసు విషయంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి యొక్క కుప్పం పోలీసులకు జడ్జిమెంట్ అనేది ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1 నిందితుడిగా ఉన్నటువంటి యొక్క గిరీష్ కుమార్తో పాటు ఆ తర్వాత A2 నిందితుడిగా ఈ కేసులో పూడి శ్రీహరిని కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. నిన్న ఉదయం 8 గంటలకు అదుపులో తీసుకున్నటువంటి కుప్పం పోలీసులు రోడ్డు మార్గం గుండా కుప్పానికి తాడేపల్లి నుంచి ఇక్కడ కుప్పానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో పలు దఫాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ న్యాయవాదులు కానీ వెళ్తే కలవనీయకుండా కక్ష సాధింపు చర్యలు కూడా పాల్పడ్డారు. ఇలాంటి తరుణంలో ఈరోజు ఉదయం 6 గంటలకు మెడికల్ టెస్ట్ నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళా 5:30 గంటల సమయంలో మెడికల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత నేరుగా కుప్పం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది. మొత్తానికి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వ్యక్తిగత 25,000 వ్యక్తిగత పూచికత్తుతో పాటు సెల్ఫ్ బాండ్ బెయిల్ మంజూరు చేయటం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఒక చెక్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలతో అలాంటి బేస్లెస్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ యొక్క కేసుకు సంబంధించి ఇలాగ అరెస్ట్ చేయడం ఒకంత ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోవడం ఆ కోర్టు కూడా జడ్జి గారు కూడా కొంత ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క అంశం విషయంలో మంజూరు చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఇప్పుడు ఆనందోత్సవంతో సంతోషంగా ఉన్నారు. మూర్తి, ప్రతిసారి ఏదో ఒక టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారిని అరెస్ట్ చేయటం, లేదు అంటే అభిమానుల మీద కేసులు అక్రమంగా బనాయించడం, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు కూడా పూడి శ్రీహరిని అరెస్టు అనేది డైవర్ట్ కోసమే అనుకోవాలా, లేదంటే కక్ష సాధింపు అనుకోవాలా? ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి యొక్క యాక్టివిస్టులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. గడిచిన 20 నెలల్లో ఇప్పటి వరకు 270 సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి 100 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి తప్పుడు కేసులతో వేధింపులు గురి చేయడం చూస్తూనే ఉన్నాము. పలు దఫాలుగా ఈ యొక్క సోషల్ మీడియా కేసులకు సంబంధించి అరెస్ట్ విషయంలో కొన్ని మార్గదర్శకాలు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు సోషల్ మీడియా కేసుల విషయంలో కొన్ని మార్గదర్శకాలు సూచించినప్పటికీ వాటిని ఏమీ పట్టించుకోకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం గత కొన్ని కేసుల్లో చూసాం. అదే పంతాను కూటమి ప్రభుత్వం అమలు చేయడం, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ యొక్క కేసు విషయంలో నిన్ననే జడ్జిమెంట్ A1 నిందించుకున్నటువంటి యొక్క గిరీష్ కుమార్కి బెయిల్ ఇచ్చిన తర్వాత అదే కేసులో A2 నిందించుకున్నటువంటి పూడి శ్రీహరికి కూడా బెయిల్ మంజూరు చేయడం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు కుప్పం కోర్టు వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ యొక్క తప్పుడు కేసులతో వేధింపులు గురి చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏ విధంగా చూడొచ్చు? నిజంగా తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ జడ్జి ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఎక్కడో పాత్రికేయ వృత్తిలో సిపిఆర్ఓగా గొప్ప హోదాలో పనిచేసినటువంటి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి శ్రీహరి గారిని ఇంత ఇబ్బంది పెట్టి అది కూడా ఒక కన్ఫెషన్ ఇచ్చినారనే చెప్పే కారణంగా అది నిలబడదని తెలిసి కూడా ఆ కేసు ఆయన్ని కుప్పం వరకు తీసుకొచ్చి హింసించాలని చెప్పి కుప్పం వరకు తీసుకొచ్చి ఏదో రకంగా శాడిజం చూడాలనేటటువంటి ఒకే ఒక ఆలోచన తప్పితే ఈ కేసు నిలబడదు అని తెలిసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేటటువంటి లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. మరి నిన్న బెయిల్ వచ్చిన తరుణంలో ఈరోజు స్పెషల్గా ఒక జీవో ఇచ్చి 2 పీపుల్ని చిత్తూరు నుంచి పిలిపించి మరి కేసు వాదించాలనేటటువంటి దుర్బుద్ధితో ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పనిచేస్తూ ఉన్నారు. శ్రీహరి అంత మంచి వ్యక్తి, ఆయన ఇచ్చినట్టు అంటే ఆయన చేసినటువంటి కమిట్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారనే ఏకైక దాంతో ఈరోజు శ్రీహరిని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఈ జడ్జిమెంట్ రావడం ఇక్కడ ఉండేటటువంటి జడ్జి గారు వాళ్ళకి చివాట్లు పెట్టడం అనేది నిజంగా చాలా హర్షణీయమైనటువంటి విషయం అది. అలాగే ఒకటి చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ పతనం ఈరోజు ఈ కేసు నుంచే స్టార్ట్ అయిందనే విషయం కూడా గట్టిగా చెప్పవచ్చు. అంటే ఈ యొక్క సోషల్ మీడియా కేసుల్లో హైకోర్టు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ అవేమి పాటించకుండా ఇలాంటి ఇబ్బందులు గురి చేయడం ఏ విధంగా చూడాలంటారు? కేవలం పైశాచిక ఆనందం పొందడం కోసం, కేవలం మా కార్యకర్తలు ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తున్నారో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలని ఎండగడుతున్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని వేధించి చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని కుప్పం కోర్టు వరకు తీసుకొచ్చి ఇక్కడ ఒక రోజు స్టేషన్లోనే కూర్చోబెట్టి మళ్ళీ బెయిల్ వస్తుందని తెలిసి కూడా వాళ్ళని మెంటల్గా హరాస్ చేయాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ కేసులన్నీ పెడతా ఉన్నారు. కానీ నిన్న గిరీష్ అనే అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయితో కూడా నేను మాట్లాడినాను. ఈరోజు శ్రీహరి అన్నతో కూడా నేను మాట్లాడినాను. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 100 కేసులు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడతాం అనేటటువంటి మాట తప్పితే వేరే ఏదైతే వాళ్ళ నోటి నుంచి రావట్లేదు. ఇది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం కుప్పం నియోజకవర్గం నుంచే ఇలాంటి వేధింపుల పర్వం ప్రారంభమైందంటే ఈరోజు జడ్జిమెంట్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? వీళ్ళు కేవలం వేరే దగ్గర ఇలాంటి స్టాండర్డ్ లేని కేసు వేయడం వల్ల వాళ్లకు బెయిల్ వస్తుందని ఇక్కడ కుప్పం అయితే దాన్ని ఏదో రకంగా మార్చి రిమాండ్ చేయొచ్చు అనే ఒక దురుద్దేశంతోనే కుప్పంలో కేసు పెట్టడం జరిగింది. కానీ న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉందని ఈ జడ్జిమెంట్ నుంచి మేము కూడా నమ్ముతాం గట్టిగా. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉంది. ఈరోజు తప్పుడు కేసులతో వేధింపులు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేష్టల పట్ల కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా కేసుల్లో కొన్ని నిబంధనలు సూచించినప్పటికీ ఫాలో కాకుండా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం పట్ల ఈరోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక చెప్పపెట్టి లాంటిదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.